నాకు ఈ ఎగసాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు. చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫే నీకు రావాలని. లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం విడివేలం కూడా వస్తాయి. చెప్పు మరి, పోదు గాని పాతాళానికి కావాలా? లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా?